జీవన్ అండ్ హర్ష గురించి చెప్పాలి. ఎందుకంటే మేము చేసే షెడ్యూల్స్ లో వచ్చి ఆల్రెడీ వాళ్ళు వేరే సినిమా చేస్తున్నారు. డే అంతా వాళ్ళు అక్కడ చేసి నైట్ ఇక్కడికి వచ్చి చేసి అలాగే ఒక్క రోజు 2 రోజులు కాదు, దాదాపు 7-8 రోజులు చేశారు. సీను కానీ జీవన్ గారు కానీ హర్ష కానీ. సో ఎక్కడ విసుక్కోకుండా ఈవెన్ నైట్ 2 అయినా 3 అయినా 6 అయినా పొద్దున్న అలాగే ఓపిక మళ్ళీ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయి ఇంకో షూటింగ్ వెళ్ళాలి. సో అలాంటి అంటే ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒకేసారి వస్తుంటుందండి. ఆ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ మన కూల్ లూజ్ అవ్వకుండా ఐ థింక్ నేను అది నేర్చుకున్నాను హర్ష మీ దగ్గర నుంచి. అంటే టు బీ దాట్ అంటే నిద్రలాగా పోయినా జనరల్గా చిరాకు వస్తుంటుంది. బట్ అక్కడెక్కడ ఇది అవ్వకుండా ఆ చిన్న కామెడీ చేసుకుంటూ అక్కడ ఉండి అట్మాస్ఫియర్ అంతా లిటప్ చేస్తుంటాడు నువ్వు కానీ అంటే మనం గెటప్ సీన్ కానివ్వండి లేకపోతే జీవన్ గారు కానివ్వండి. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ విల్ కంటిన్యూ వర్కింగ్ విత్ యూ హర్ష. అలాగే రమేష్ గారు మా డిఓపి, ఆయన గురించి ఎక్కువ బాగా అంటే ఇందాకే చెప్పాను మీకు ఇద్దరు డైరెక్టర్కి నేనే ప్రమోషన్ చేశాను. ఇందాక రాగానే చెప్పాను ఏమంటే చూడండి మంచి కెమెరామెన్ అంటే ఒక టెక్నీషియన్ ని అంటే అదే చెప్తాను కదా, ఒక టాలెంట్ ని గుర్తిస్తే డెఫినెట్ గా దాన్ని పాస్ చేస్తూ ఉండే. సో ఇండస్ట్రీ ఇస్ దాట్ వే. సో ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద అంటే సెంధిల్ గారి దగ్గర చేశారు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ స్కూల్లో. బట్ ఎంత ఫాస్ట్ గా అంటే ఎంత ఎఫిషియెంట్ గా చేశారంటే అండ్ డిఫరెంట్ లొకేషన్స్ లో చేసాం, కాశ్మీర్ లో కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన విజువల్స్ కానివ్వండి ఆయన కానివ్వండి నాని కానీ అనిల్ గారు ఏమనుకున్నా అది ఆస్టిస్ గా ట్రాన్స్లేట్ చేశారు. సో ఇలాంటి సినిమాకి అసలు యాక్టర్ అంటే థ్రిల్లర్ సినిమాకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ మేము యాక్టింగ్ ఎంతవరకు చేసినా 50% అండి, విజువల్స్, సౌండ్ డిజైనింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ 3 విషయాల్లో ఐ థింక్ మేము మూడిట్లో సక్సెస్ అయ్యాం. ఎందుకంటే బీఎంస్ గారిలో చెప్పినట్టు ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ హిమ్ అండ్ మీ. మా ఇద్దరికి ఏంటంటే ఫస్ట్ టైం నేను లైఫ్ అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఎప్పుడు థ్రిల్లర్ చేయలేదు. సో నేను ఆ జానర్లో ఎలా ఉండబోతుంది అండ్ ప్లస్ ఈ సినిమాలో నేను తెలంగాణ మాట్లాడటం జరిగింది. సో ఆ